విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కోటగండ్రేడు గ్రామంలో పరువుకి ప్రేమ జంట బలైంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఒక్కరోజు వ్యవధిలో ప్రియుడు ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్మీ నియామకాల్లో అగ్నివీర్కు దేవకీనందన్ ఎంపికయ్యాడు. ప్రేమ పెళ్లికి సంబంధించి 10 రోజులుగా గ్రామంలోని పెద్దల సమక్షంలో గొడవలు జరుగుతున్నాయి. మొదటి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. పెళ్లి ముహూర్తంపై చర్చించేందుకు ఒక చోట చేరినటువంటి అమ్మాయి అబ్బాయి కుటుంబాలు ఒకచోట చేరారు. ఇక చర్చలు జరుగుతూ ఉండగా ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. మనస్తాపంతో దేవకీనందన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక మరుసటి రోజు ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోటగండ్రేడు గ్రామానికి చెందిన ఓనం దేవకీనందన్ అనేటువంటి యువకుడు అగ్నివీర్ అర్హత పొంది శిక్షణకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే అదే గ్రామానికి చెందినటువంటి డిగ్రీ చదువుతున్న ఒక యువతిని అతను ప్రేమించాడు కూడా. వీరి ప్రేమ వివాహ విషయమై గడిచిన కొద్ది రోజులుగా స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు గ్రామంలోని పెద్దల సమక్షంలో కూడా పంచాయతీలు జరిగాయి. మొదట ఇరువైపుల కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. వివాహ ముహూర్తాల విషయమై చర్చించేందుకు గ్రామ పెద్దలు ఆదివారం రోజున ఇరు వర్గాల వారిని పిలిపించగా అక్కడ ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణలు గొడవలు తలెత్తాయి. అయితే వరుస ఆత్మహత్యలు అలాగే ఆందోళన, ప్రియుడి ఆత్మహత్య అనేది ఒకంత కలకలం రేపింది. అయితే ప్రియుడు దేవకీనందన్ మరణాన్ని తట్టుకోలేకపోయినటువంటి ప్రియురాలు సరిగ్గా మరుసటి రోజు అతను ఆత్మహత్య చేసుకున్న సమయానికే తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో దేవకీనందన్ మరణ వార్త విని తట్టుకోలేకపోయినటువంటి అతని మరదలు కూడా చేతులు కోసుకోవడంతో ఈ నేపథ్యంలో ఆమె కూడా ఆత్మహత్య యత్నాన్ని చేసింది. అయితే తీవ్ర పరిస్థితిలో ఉన్నటువంటి ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల దర్యాప్తుకు సంబంధించి కూడా ఒకంత సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే గ్రామ పెద్దలు కూర్చొని ముహూర్త సమయానికి సంబంధించి నిర్ణయానికి సంబంధించి మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో కొంతమంది 2-3 గ్రామ పెద్దలు కావచ్చు, ఆ కుటుంబంలో ఈ పెళ్లి ఇష్టం లేనటువంటి వారు కావచ్చు, అక్కడ గొడవకు కారణమయ్యారు. ఇది ఇరు కుటుంబాలకి సంబంధించి వారు చెప్తున్నటువంటి మాట. ముందు ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించడం కావచ్చు, తర్వాత ముహూర్త నిశ్చయానికి సంబంధించి కూర్చొని మాట్లాడుకునేటువంటి సమయంలో కట్నకాలుకొని కావచ్చు, లేకపోతే ఇతరత్ర పెట్టిపోతలకు సంబంధించి అంశం తెర మీదకి రావడం, ఆ విషయాల్లో మొండి పట్టుదలగా వ్యవహరించడం కావచ్చు. ఈ సంబంధం ఇష్టం లేనటువంటి వాళ్లే అందులో గొడవకు కారణమయ్యారు. దేవకీనందన్ ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్నివీర్కి ఎంపికయ్యాడు. ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంది. అగ్నివీర్కు సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ కన్ఫర్మేషన్ అయిన తర్వాత తిరిగి అక్కడ ఉద్యోగం విధులు ముగించుకున్న తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చి ఒక మంచి జీవితాన్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో దేవకీనందన్ మరణించడం కావచ్చు, ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు, అలాగే ప్రియురాలు కూడా దేవకీనందన్ మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి దానికి సంబంధించి మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు కావచ్చు, ఆ సమయంలో అక్కడ గొడవలు పెట్టే విధంగా మాట్లాడినటువంటి పంచాయతీ పెద్దలు కానీ, అలాగే దీనికి సంబంధించి ఇతరులు ఈ సంబంధం ఇష్టం లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఒకరిద్దరు కావచ్చు, వారిని టార్గెట్ చేస్తూ కూడా ఈ నేపథ్యంలో ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దేవకీనందన్ మరణానికి మేమెలా కారణమవుతాం, ఇది వధువు తరపు బంధువులు చెప్తున్నటువంటి మాట. గొడవ జరిగింది, కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. దాన్ని అంత సెన్సిటివ్గా తీసుకొని దేవకీనందన్ ఆత్మహత్య చేసుకుంటే అది మా తప్ప ఎలా అవుతుంది, ఇది ఆ అమ్మాయి తరపు బంధువులు చెప్తున్నటువంటి మాట. కానీ ఎంతో గాఢంగా ప్రేమించి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాం అనేటువంటి ఒక ఆనందంలో ఉన్నటువంటి ఆ జంట విడిపోవడంతో ఈ నేపథ్యంలో ఆ వధువు కూడా దేవకీనందన్ ప్రియురాలు కూడా ఒకంత మనస్తాపానికి గురైంది. తట్టుకోలేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. అలాగే ఇక్కడ ట్విస్ట్, దేవకీనందన్ మరదలు, అంటే దేవకీనందన్ని మరదలు కూడా ప్రేమించింది. ఈ సంబంధం కాకపోతే ఆ మరదలకి ఇచ్చి చేస్తారు అనేటువంటి కోణంలో కూడా రకరకాలుగా చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. దేవకీనందన్ అంటే చిన్నప్పటి నుంచి దేవకీనందన్ మరదలకి చాలా ఇష్టం ఉండటం, అలాగే దేవకీనందన్ మరణాన్ని తట్టుకోలేక ఆమె కూడా ఆత్మహత్యా యత్నం చేయడం అనేది
ఒకంత కలకలం రేపిందని చెప్పాలి. ఈ 3 ఘటనలతోటి గ్రామంలో ఒకంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం, కర్రలు రాళ్లతోటి కొట్టుకునే వరకు అక్కడ వెళ్ళడం, పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఈ అంశానికి సంబంధించి మళ్ళీ కూర్చొని సెటిల్మెంట్లు చేస్తూ ఉండటం కావచ్చు. దీనికి సంబంధించి మీరు ఈ విధంగా ఘర్షణలు పడితే అందరి మీద కూడా పోలీస్ కేసులు నమోదవుతాయి అనేటువంటి మాట చెప్పడం. అయిపోయింది ఏదో అయిపోయింది, తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి మీరు దృష్టి సారించండి. ఇది ఘర్షణ పడితే ఆ ఇద్దరు బ్రతికి వస్తారా, ఇది అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు, ఇతరత్ర మంచి కోరుకునేటువంటి గ్రామ పెద్దలు చెప్పినటువంటి మాట. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ఒక్కరోజు వ్యవధిలోనే దేవకీనందన్ ప్రియురాలు పెళ్లిపీటలెక్కాల్సినటువంటి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకోవడం కూడా ఒకంత సంచలనంగా మారింది. అయితే ఆమె, మేము ఎంతో కష్టపడి ఇరు కుటుంబాలని కూడా మా పెళ్లికి మేము ఒప్పించాం, ఇది వాళ్ళ సన్నిహితులు, స్నేహితులు, ఇతరత్ర మిత్రుల దగ్గర వారిరువురు చెప్పినటువంటి మాట. అంత కష్టపడి వివాహ నిశ్చయానికి సంబంధించి ముహూర్తం ఖరారు చేయడానికి మేము అక్కడికి వచ్చి మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో లేనిపోని అంశాలని ఆ చర్చలో వారు లేవనెత్తారు. అలాగే కట్న కానుకల విషయం కావచ్చు, పెట్టిపోతల విషయం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆస్తి విషయాలకు సంబంధించి అక్కడ తీసుకొని వచ్చారు. మేము వివాహ నిశ్చయానికి సంబంధించి ముహూర్తం ఖరారుకు సంబంధించి అక్కడికి వస్తే వారు ఈ విధంగా మాట్లాడటం, ఒకంత దూకుడుగా అవతలి వారు సమాధానం చెప్పడం, ఇక్కడ అది కీలక పరిణామంగా చోటు చేసుకుంది. అక్కడ ఆ ఘర్షణ వాతావరణంలో ఒకంత గొడవ జరిగింది. కొట్టుకునే వరకు అక్కడ వెళ్ళటం, ఇమ్మీడియట్గా కూడా మీరు మారరు, మా పెళ్ళికి మీరు ఒప్పుకోరు, దీనికన్నా మేము మరణించడమే మాకు ఉత్తమం అనేటువంటి రీతిలో ఇమ్మీడియట్గా దేవకీనందన్ ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు. మరుసటి రోజు ఇమ్మీడియట్గా కూడా దేవకీనందన్ ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో గ్రామంలో ఉన్నటువంటి కొందరి వల్ల ఆ ఇరువురు చనిపోయారు, ఇది స్థానికంగా చర్చించుకుంటున్నటువంటి మాట. కుటుంబ సభ్యులు కాకుండా కొందరు బయట వ్యక్తులు కూడా ఈ అంశంలో ఇన్వాల్వ్ అవ్వటం వల్లే ఈ ఇరువురు చనిపోయారనేటువంటి కోణానికైతే వచ్చింది.